మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గాని, అంటే మనం ఒక వ్రతం చేసుకున్నప్పుడు గాని, తాంబూలం అనేది ఇలా ముత్తైదువులకి ఇస్తాము. కానీ తాంబూలం ఎలా ఇస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది? ఎలా ఇవ్వాలి ముత్తైదువులకి? తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి కొన్ని విషయాలు తెలీదు. బట్ తాంబూలం ఎలా ఇస్తే మనకి శుభ సూచకం, శుభ సంకేతం అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా సారీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వీడియో. ఓకే. లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. ఏం లేదండి. తాంబూలం మనం బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు, తమలపాకు చివర్లు ఉంటాయి కదా! వాటిని కొంచెం అంటే తుంపకూడదు. వాటిని తమలపాకు చివర్ల తుంపకూడదు. అలాగే తాంబూలంతో పాటు తమలపాకులతో వక్కలు, అలాగే అరటిపండ్లు కొనుక్కోవడం బెటర్. ఇవి ఖచ్చితంగా ఉండాలి ఎక్కడైనా సరే. బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు చివర్లు కానీ, అరటి పండ్లు గానీ చివర్లు ఇచ్చేవారి వాళ్ళకి మనం ఇస్తాం కదా! ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు చివర్లు ఇచ్చే వారి వైపు కాకుండా వ్యతిరేక దిశలో నుంచి ఇవ్వాలి. అప్పుడు ఇలా ఇస్తే మనకి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అంటే మనకి మంచి అనేది జరుగుతుంది. అలాగే చివర్లను మన వైపు ఉంచి ఇప్పుడు క్లియర్‌గా చెప్తున్నాను. చివర్లను మన వైపు ఉంచి ఇస్తే మీరు ఇచ్చిన తాంబూలం ఫలం వృధాగా పోదు. అంటే మీరు ఇచ్చిందనేది మంచి శుభసూచకం అనేది వృధాగా కాకుండా అది మనకి ఎప్పుడోకప్పుడు ఆశీర్వాదంగా మారుతుంది. అదే విధంగా తాంబూలంలో తమలపాకులను 3 గాని, 5 గాని పెట్టాలి. అంతేగాని 1 పెట్టకూడదు. తమలపాకులు 3 గాని, 5 గాని పెట్టాలి కానీ 2 అట్లా పెట్టకూడదు. తాంబూలంలో వక్కలను, పండ్లను 2 చొప్పున పెట్టాల్సి ఉంటుంది. వక్కలను పెట్టాలి, పండ్లను పెట్టి అది ముత్తైదువులకు మనం ఇవ్వాలి. తాంబూలం అనేది ఇవ్వాలి. అలాగే ఒకే పండు పెట్టి తాంబూలం అనేది ఇవ్వకూడదు. అలా చేస్తే మనకి ఐశ్వర్యం కూడా ప్రాప్తించదు. ఐశ్వర్యం అనేది రాదు. ఇది కూడా గుర్తుంచుకోండి. అలా చేస్తే మనకి అంటే మంచి జరగదు. ఈ తప్పులు చేయడు. కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని తప్పులు ఇలా చేస్తే కొంచెం మంచిదనమాట. ఒకే పండు పెట్టి తాంబూలం ఎప్పుడు ఇవ్వకూడదు. ఒక్క ముక్క తమలపాకు పెట్టి కూడా ఒకే పండు గాని, ఒకే ఆకు గాని అలా ఇవ్వకూడదు. అయి ముత్తైదువులకి నిండుగా ఇవ్వాలి. ఏదైనా సరే, ఏది ఇచ్చినా సరే నిండుగా ఇవ్వాలి.